హాయ్ అండి, నమస్తే. వింజా వంటలో స్వాగతం అండి. వర్షాకాలంలో వచ్చే రొంప, జలుబు, దగ్గుల గురించి ఇప్పుడు నేనైతే అల్లం పులుసు అయితే ఎలా చేయాలో రెడీ చేసి చూపిస్తానండి. దాని గురించి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్లు అయితే ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర అండి. ఇవి డ్రైగా వేపుకోవాలండి, లైట్గా మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకని ఆయిల్ వేయకూడదు. ఇప్పుడు 1 అంగుళం ముక్క అల్లం అండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి, ఎక్కువైతే వేయట్లేదండి, అల్లం ఘాటుగా ఉంటుంది కదా. అలాగే కొంచెం వాము. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పెట్టుకుందామండి. ఇప్పుడు అదే పాన్లో నూనె పోసుకొని 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలండి ఇలా వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకండి, అలాగే 10 వెల్లుల్లిపాయ రెబ్బలండి తొక్కవలుసుకొని వేసుకోవాలి. చల్లారిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే ఇందులో వేసుకుందామండి. సరే, అలా వేపుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ అండి, పసుపు, కొంచెం వాటర్. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న చింతపండు గుజ్జును అయితే వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరగనిద్దామండి. మూత పెట్టుకోవాలి. చూడండి, రెడీ అయిందండి. ఇలాగే ఉంచుకోవాలండి, మరీ జారుగా అయితే ఉంచుకోకూడదు. గుమగుమలాడే అల్లం పులుసు చాలా బాగా రెడీ అయిందండి. ఇది బాగా పనిచేస్తుందండి జలుబుకి, దగ్గుకి, రొంపలకి. ఇది సరుకుల పులుసు అని కూడా అంటారు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అన్నంలోకి ఎక్కువ కలుస్తుందండి. ఇది గ్రేవీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.